హిందూ వారసత్వ చట్టంలో 2005 తర్వాత పెద్ద మార్పు జరిగింది. అప్పటి నుంచి కుమార్తెలకు కూడా కుమారుల్లాగే తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉంది. అది తండ్రి సంపాదించిన ఆస్తైనా పూర్వీకుల ఆస్తైనా వర్తిస్తుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కుమార్తెకు ఆస్తిలో హక్కు ఉండదని కోర్టులు స్పష్టం చేశాయి. ఆ పరిస్థితులను ఒకసారి స్పష్టంగా చూద్దాం. తండ్రి జీవించి ఉన్నప్పుడే తన స్వంత సంపాదిత ఆస్తికి వీలునామా రాసి ఉంటే ఆ ఆస్తిపై తుది నిర్ణయం తండ్రిదే. ఆయన ఎవరికి కావాలంటే వారికి ఆస్తి రాసివ్వచ్చు. ఇలాంటి సందర్భంలో కుమార్తె అలాగే కుమారుడు కూడా వాటా అడిగే హక్కు ఉండదు. ఇది చట్టం చెప్పిన స్పష్టమైన నియమం. 2005కు ముందే పూర్వీకుల ఆస్తి విభజన జరిగిపోయి తండ్రికి ఇప్పటికే ఆయన వాటా వచ్చి ఉంటే ఆ ఆస్తిని పిల్లలకు ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అనేది పూర్తిగా తండ్రి నిర్ణయం. 2005 తర్వాత వచ్చిన సమాన హక్కు నిబంధన ఇక్కడ వర్తించదు. ఈ నిబంధనలు కేవలం తండ్రికే కాదు తల్లికి వర్తిస్తాయి. తల్లి స్వంత డబ్బుతో సంపాదించిన ఆస్తిని ఆమె ఎవరికి కావాలంటే వారికి వీలునామా రాసి ఇవ్వచ్చు. ఎవరికైనా బహుమతిగా కూడా ఇవ్వచ్చు. ఈ పరిస్థితుల్లో కుమార్తెకు కూడా ఆస్తిపై హక్కు ఉండదు. అయితే తల్లి ఆస్తి ఆమె తల్లిదండ్రుల నుంచి వచ్చిన పూర్వీకుల ఆస్తి అయితే మాత్రం పిల్లలందరికీ సమాన హక్కు ఉంటుంది. తండ్రి 2005కి ముందే మరణించి ఆస్తి అప్పుడే కుటుంబంలో పంచి పెట్టబడిపోయి ఉంటే పాత తీర్పుల ప్రకారం కుమార్తెకు హక్కు నిరాకరణ జరిగేది. కానీ ఇప్పుడు కోర్టులు కొన్ని సందర్భాల్లో కుమార్తెలకు మళ్లీ వాటా ఇవ్వడానికి అవకాశాలు సూచిస్తున్నాయి. కోర్టులో పిటిషన్ వేస్తే కేసు పరిస్థితుల ఆధారంగా తీర్పు వస్తుంది. దత్తత విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంది. చట్టం ప్రకారం సరైన న్యాయ ప్రక్రియతో దత్తత తీసుకున్న కుమార్తెకు మాత్రమే ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుంది. కేవలం పేరు కోసం రికార్డులు లేకుండా దత్తత తీసుకుంటే ఆ అమ్మాయికి ఆస్తిలో హక్కు ఉండదు. 2005 తర్వాత కుమార్తెలకు పూర్వీకుల ఆస్తిలో స్పష్టమైన సమాన హక్కు ఉన్నా తండ్రి స్వీయ సంపాదిత ఆస్తిలో మాత్రం ఆయన నిర్ణయమే ఫైనల్. వీలునామా లేకపోతే కుమార్తె హక్కు ఉండకపోవచ్చు. తల్లి ఆస్తికి ఇదే నియమం వర్తిస్తుంది. కొన్ని పాత విభజనలో మాత్రం కోర్టు మార్గమే ఏకైక ఆధారం. కుటుంబాల్లో చట్ట సంబంధిత వివాదాలు రాకుండా ఈ నిబంధనలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.